హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 17వ భాగాన్ని వినేద్దాం. వాసు గారి వంక చూసి చేతులు రెండు దులుపుకుంటూ ఇప్పటికీ ఒక పని అయింది, ఇంకా 2 పనులున్నాయి అని అంటుంది. ఏమిటి మంజు అవి? ఏం లేదు అంకుల్, పొద్దున ముద్దు పెట్టుకుందని చేతులు కాల్చి కాలు వాచేటట్టు చేశాను. ఇంకా ముద్దు పెట్టించుకున్న వాళ్ళు అది అలా చేస్తుంటే చూస్తూ ఉన్నారు. పైగా దానికి ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంటే అన్నాడు వాసు. అంటే ఏముంది, మీకు తెలిసిన విషయమే. ఆ బంపర్ ఆఫర్ ఏదో మీ ఆయనకి ఇవ్వమ్మా, అంతేకాని నాకొద్దు ప్లీజ్. అయినా వర్ష అలా చేస్తుందని నాకెలా తెలుసు? జాబ్ కోసం వచ్చింది, ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చాను, అంతవరకే నాది. వాళ్ళిద్దరికీ ముందు పరిచయం ఉన్న విషయం కూడా నాకు తెలియదు. నిజం తల్లి, నమ్ము అన్నారు వాసు. మంజు కొంచెంసేపు ఆలోచించి, సరే అయితే నమ్ముతానులే, కానీ దానిని సార్ చుట్టుపక్కల తిరగకుండా బాగా వర్క్ ఇవ్వండి. నేను నా సాయశక్తిలా కృషి చేస్తాను, సరేనా అంటాడు వాసు. ఓకే అని మంజు క్లాస్ రూమ్కి వెళ్ళింది. వర్ష చేతి మీద ఊదుకుంటూ కాలు నొప్పి వలన మెల్లగా నడుస్తూ స్టాఫ్ రూమ్కి వచ్చి తన చైర్లో కూర్చుంది. వర్షాని అలా చూసి స్టాఫ్ అంతా దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగారు. ఏం లేదు, టిఫిన్ చేస్తుంటే సాంబార్ వచ్చి చేతి మీద పడింది. అవునా, అయ్యో బాగా మంటగా ఉందా అని రవి ముందుకొచ్చి అడుగుతున్నాడు. ఏమీ అంతలేదు. మంజు చూసి టూత్పేస్ట్ రాసింది. ఇప్పుడే ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్ళి మెడిసిన్ కూడా రాసింది. క్లాస్ అయిపోయేంతలో అప్పుడే క్లాస్ రూమ్లోకి వస్తూ మంజు పేరు వినపడి ఆగిపోయాడు. మంజు హెల్ప్ చేసిందా? అయితే పర్వాలేదు, మీకు తగ్గుతుందిలే అన్నాడు కృష్ణ. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్ అంటుంది ఒక మేడం. అంటే అంది వర్ష. ఇక్కడ మంజు అని ఒక స్టూడెంట్ ఉంది, అదే మీకు హెల్ప్ చేసింది అన్నారు కదా, తనే. ఎవరికైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా చేస్తుంది, అలాగే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తోలు కూడా ఒలుస్తుంది అంటుంది ఇంకొక మేడం. అంటే ఏముంది, సింపుల్గా చెప్పాలంటే డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అన్నమాట అంటుంది ఒక మేడం. కొన్ని నెలల కిందే తనని ఏదో అన్నారని ఒక 5గురిని పిచ్చ కుమ్ముడు కుమ్మింది. పైగా పొద్దునే మీరు ముద్దు పెట్టారు కదా, ఆ శరత్ సార్ని కూడా కొట్టింది అని చెప్తాడు కృష్ణ. శరత్ని కొట్టిందా? ఎందుకు అంది వర్ష. ఎందుకు ఏమిటి, మంజు గురించి తెలిసి మేము అందరం అక్కడుండి ఫ్రీగా యాక్షన్ మూవీ చూస్తుంటే పెద్ద వేరే లెవెల్లో వెళ్ళాడు ఆపడానికి. ఇంకేముంది, ఆయన కూడా ఒక పీకు పీకింది. దెబ్బతిన్న వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళకే ఒక డెమో చూపించి అరికాళ్ళు పట్టించుకుంది. అది ఆ మంజు గురించి, స్వీట్గా ఇంకా కారంగా అన్నమాట. ఇంకో విషయం, ఎవరికైనా హెల్ప్ కావాలని అంటే అది ఎలాంటిదైనా చేసి పెడుతుంది తెలుసా అంది మేడం. అవునా అంది వర్ష. అవును, చాలా డబ్బు ఉంది, కానీ ఎప్పుడు అలా ఉండదు, అసలు చాలా సింపుల్గా ఉంటుంది. అవునా, అయితే శరత్ విషయంలో మంజు హెల్ప్ తీసుకోవాలి. శరత్ నా వాడు కావాలి. తన కళ్ళ ముందు తప్పు జరిగితే ఒప్పుకోదు కదా, ఆ పాయింట్ యూస్ చేసుకొని శరత్ని దెబ్బ కొడతాను. ఎస్, ఇంకా బేబీ, నువ్వు నా చేతి నుండి తప్పించుకోలేవు. ఇక నువ్వు నా వాడివే అన్నమాట. ఏమిటి వర్ష అంత ఆలోచిస్తున్నావు అంది మేడం. ఏమీ లేదు, మంజు గురించి చెప్తుంటే ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదు, అందుకే ఆలోచిస్తున్నాను అంది. అంతగా మీకు నమ్మకం లేకపోతే మీ ముందే ఉన్నారు కదా రవి సారు, ఆయన్నే అడగండి. లేకపోతే అదిగో వస్తున్నారు కదా శరత్ సార్ని అడగండి అంది. ఏమైంది నన్ను అడగడానికి అన్నాడు శరత్. ఏమీ లేదు, మంజు కొట్టిన చెంపదెబ్బ రుచి ఎలా ఉందో వర్షకు చెప్పమంటున్నారు అన్నాడు రవి. ఆ మాట వినగానే అప్రయత్నంగా తన చెయ్యి చెంప మీద పెట్టుకున్నాడు. ఆ రోజు జరిగిన సంగతులన్నీ సినిమా రీలాగా గిర్రన తిరిగినాయి శరత్కి. అదిగో చూసావా వర్ష, శరత్ ఎలా అయిపోయాడో అంది ఒక మేడం. అయితే నా పని మంచుతోనే చేయించుకుంటాను. ఎలాగో నాకు ల్యాబ్లో దొరుకుతుంది కదా, ల్యాబ్లో తన పని జరగాలంటే ఇక్కడ నా పని జరగాలన్నమాట అని మనసులో అనుకొని శరత్ సింపతి కోసం చేతి మీద ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ రవి బుక్ పెట్టి విసురుతూ ఉన్నాడు. అది చూసి శరత్, ఏమైంది వర్ష అన్నాడు. క్యాంటీన్లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇస్తే కడుపులో పడాల్సిన సాంబార్ చేతి మీద పడింది. అది కడుక్కోవడానికి వెళ్ళి కుండీ కాలు మీద వేసుకుంది. పాప, కాలేజీకి వచ్చిన రోజు ఇన్ని అలసాట్లయితే ముందు ముందు ఎలా ఉంటుందో అంది ఒక మేడం. అక్కడ మేడం 2 చివర మాట్లాడింది ఎవరికి అర్థం కాలేదు, కానీ శరత్కి ఏదో కొడుతుంది. అసలే పొద్దున్నుండి ఎడమ కన్ను అదురుతుంది. పైగా మంజు ఎక్కడా కనబడలేదు. నేను క్యాంటీన్ నుండి వచ్చిన తర్వాత ఏదో జరిగింది అనుకున్నాడు. ఇంతలో ప్యూన్ వచ్చి వాసు సార్ రమ్మంటున్నారని చెప్పి వెళ్ళాడు. శరత్ వెళ్ళబోతుంటే సుమతి స్టాఫ్ రూమ్లోకి వచ్చి, మ్యామ్ ఎలా ఉంది, ఇదిగోండి ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి, పెయిన్ తగ్గుతుంది అని ఒక ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోయింది.
శరత్ వెనక వెళ్ళి సుమతిని పిలిచి మంజు గురించి అడిగాడు. సుమతి ఏం చెప్పకుండా సీరియస్గా ఒక చూపు చూసి వెళ్ళింది. సుమతి చూపు చూసి, అబ్బో ఈ మేడమే ఇలా ఉంటే ఇంకా మంజు ఎలా ఉంటుందో బాబోయ్, ఏం చూసి వెళ్ళింది. ఫ్యూచర్లో మా అన్నదమ్ములు ఎవరిని ఏమీ అన్నా ఇద్దరికి భజన తప్పదన్నమాట అని అనుకుని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాడు. శరత్ వెళ్ళేసరికి వాసు గారు కాలుగారిన పిల్లలాగా తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్న ఆయన చూసి, ఏమిటి సార్ అలా తిరుగుతున్నారు, ఏమైంది, నన్నెందుకు పిలిచారు అని అడిగాడు. వర్ష ఎలా ఉంది? పొరపాటున సాంబార్ పడిందంటే కదా, వర్ష చిన్నదానిని పెద్ద చేస్తుంది, మీరు వదిలేయండి. నాయనా బాబు శరత్, వర్ష పెద్ద చేయలేదు, అది పెద్దగానే జరిగింది. క్యాంటీన్లో సాంబార్ అంత వేడిగా సర్వ్ చేస్తారా? చెయ్యరు కదా. అంటే ఏముంది నాయనా, ఇక్కడికి వచ్చి ఇరుక్కుంది. సార్ అర్థమయ్యేటట్లు చెప్పండి. ఏముంది, సాంబార్ పొరపాటున పడలేదు, కావాలని పోశారు. ఏమిటి? అవును. ఎవరు సార్? ఇంకెవరు నాయనా, తమరి గృహలక్ష్మి, తమరి ఇంటి ఇల్లాలు, మీ హృదయ రాణి అని పర్యాయ పదాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే, ప్లీజ్ సార్ అర్థమయ్యేట్టు చెప్పండి అన్నాడు. ఇంత వివరంగా చెప్పినా నీకు అర్థం అవ్వలేదు కదా, ఇంకెవరు నాయనా? మంజుషా శరత్ చంద్రబాబు. వాట్? మంజునా? వాట్ లేదు, వంకాయ పులుసు లేదు, నీకు ఉంది ముందర క్రొకోడైల్ పండగ, జాగ్రత్తగా ఉంటావని నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నానమాట. శరత్ టేబుల్ మీద ఉన్న గ్లాసులో మంచినీళ్ళు తాగి, అంటే వర్ష మీద సాంబార్ పోసింది మంజునా? అవును పోసింది మంజు, హెల్ప్ చేసింది సుమతి, ఇద్దరికి ఇద్దరు. అంటే ఒకరు బాధపడితే ఇంకొకరు రియాక్ట్ అవుతారన్నమాట. పొద్దున ఆవిడ నీకు ముద్దిచ్చి హగ్ చేసుకున్నందుకు వర్ష అయిపోయింది, అలాగే నేను జాబ్ ఇచ్చినందుకు నాకు వార్నింగ్ అయిపోయింది. ఇంకా నువ్వే మిగిలావు. అసలే ముద్దు పెట్టించుకొని 2 సార్లు హగ్గు చేసుకున్నావు కదా, నీకు ఈ రకంగా స్పాట్ పెట్టిందో తెలియదు మరి. శరత్ ఏం మాట్లాడకుండా కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉన్నాడు. వాసు గారు కదిపి, నాయనా జాగ్రత్తగా ఉండు సరేనా, ఇంక ఇప్పటికి వెళ్ళు, నీకు క్లాస్ ఉన్నట్టుందిగా. చిన్న పిల్లోడిలాగా చూస్తూ, సార్ ఈ విషయాన్ని ఇంత చిన్న పేల్చి వెళ్ళి క్లాస్ చెప్పుకోమంటారేంటి సార్ మీరు, ఇది మీకు న్యాయంగా ఉందా? న్యాయ అన్యాయాల గురించి నేను ఇప్పుడు మాట్లాడలేను, కానీ అసలే ఆ మంజు ఇందాక మోషన్ ట్యాబ్లెట్ తీసుకెళ్ళింది ఎవరికో, మరి ఆ సంగతి చూడు. ఏమిటి, సుమతి వర్షకిచ్చింది పెయిన్ కిల్లర్ కదా? కాదు. అవునా? ఇప్పుడు వర్ష అని అనుకుని ఆనకట్ట వేసే ట్యాబ్లెట్ 1 తీసుకుని స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు. అప్పటికే వర్ష వేలాడి పడుతుంది. శరత్ క్యాంటీన్ నుండి మజ్జిగ తెప్పించి ట్యాబ్లెట్ ఇచ్చి మజ్జిగ తాగించారు. అప్పుడు కొంచెం సర్దుకుంది. బాబోయ్, పొద్దున్న చూసిన దానికే వర్షకి పగలే చుక్కలు చూపించింది. అసలు ఎవరికి అనుమానం రాకుండా, అలాంటిది క్యాంటీన్లో వర్ష మాట్లాడిన మాటలు వింటే ఇక నా పని ఏంటి? అసలే ఇంకో అమ్మాయి ఉందని చెప్పినందుకు నా రూమ్లో నుండి నన్నే బయటికి తోసింది. మరి ఇప్పుడు అని అనుకుంటూ మెల్లగా స్టాఫ్ రూమ్ నుండి బయటకు వచ్చారు. మేడం నెంబర్ 1, మంజు ఎందుకు వర్షకి మనతో అలా చెప్పించింది మేడం అంటుంది. ఇంకొక మేడం, ఏమో తెలియదు కానీ వర్ష ఏదో చేస్తుంటుంది, దీనివలన ఎవరికో మూడింది అనుకుంటా, అందుకే తన చేతితో తన కన్నే పొడుచుకునేలా చేస్తుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. శరత్కి వాళ్ళ మాటలు వినపడ్డాయి, కానీ ఎందుకో అర్థం అవ్వలేదు. కాదు ఆలోచించే ఓపిక లేదు. శరత్ తన క్లాస్కి వెళ్తూ మంజు క్లాస్కి వెళ్ళి చూశాడు, కానీ మంజు కనపడలేదు. సుమతిని అడిగినా ఉపయోగం ఉండదని ఏమీ అడగకుండా క్లాస్కి వెళ్ళాడు. అనిత క్లాస్కి వెళ్ళి క్లాస్ తీసుకుంటూ అనిత వైపు చూస్తే అనిత కూడా శరత్ని తినేసేలాగా చూస్తూ ఉంది. అబ్బా ఏమైంది ఈరోజు అందరికీ, అసలు మంజు కనపడలేదు. సుమతి ఉందంటే తన దగ్గర నుండి మంజుకి వ్యతిరేకంగా ఏమీ రావట్లేం. ఇప్పుడు అనిత కూడా రాక్షసులా ఎంత పెద్ద కళ్ళు వేసుకొని తినేసేలాగా చూస్తుంది. ఈరోజు నా టైం బాగోలేదు అసలు. ఇదంతా మొత్తం ఆ దెయ్యం వర్ష వల్లనే. 4 సంవత్సరాల నుండి ప్రశాంతంగా ఉన్నాడు, మళ్ళీ మొదలైంది భజన అని అనుకుని క్లాస్ చెప్పడం మొదలుపెట్టాడు. క్లాస్ అయిపోయి బయటికి వెళ్తూ, అనిత ఒకసారి బయటికి రా అని పిలిచాడు. క్లాస్లో పిలిచేసరికి తప్పక బయటకు వచ్చి, చెప్పండి శరత్ సార్. ఏమిటి ఆలోచిస్తున్నావు కోపంగా, ఎవరినో మింగేసేటట్టు? అయ్యో ఏమీ లేదు సార్, ఈరోజు మా పెద్దన్నయ్య అని ఒకడున్నాడు, వాడు ఒక వెధవ పనిచేస్తాడు. ఏం చేశాడంటే కాలేజీలో అందరి ముందు ఒక అమ్మాయి ముద్దు పెట్టుకుంది. మర్చిపోయాను, తాళి కట్టిన భార్య సొంత చెల్లి ముందు ఆవిడ గారు ముద్దు పెట్టుకుని హగ్ చేసుకుంటే మళ్ళీ మా ఫ్యూజులైన అన్నగారు హగ్ చేసుకున్నాడు మళ్ళా. అందుకే నాకు తల్లి లాంటి వదినికి మొహం చూపించలేకపోతున్నాను మా అన్న చేసిన పని వల్ల, అందుకే కోపంగా ఉన్నాను. అనిత చెప్పిన విధానానికి ఒకసారి నోట మాట రాక నిలబడిపోయాడు. సార్ ఎందుకు పిలిచారు అది చెప్పండి, నెక్స్ట్ క్లాస్కి మేడం వస్తున్నారు అంది అనిత. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అన్నాడు శరత్. అయ్యో సార్ ఇది కాలేజీ, ఇలాగే మాట్లాడాలి, మీకు తెలీదా, నేను ఇక్కడ ఒక స్టూడెంట్ని అంది.
శరత్ ఇంకేమీ అనలేక మంజుని కలిసావా కాలేజీకి వచ్చిన తర్వాత? లేదు, కలవలేదు. పాపం ఎక్కడుందో, అసలు పొద్దున ఇన్సిడెంట్ తర్వాత నేను చూడలేదు అంది. అవునా, నిజంగానా? అక్కడ వర్షాకు ఒక మూవీయే చూపించింది అన్నాడు. వావ్, నిజమా? అయ్యో, నేను మిస్ అయ్యానే. మీరు కూడా అక్కడే ఉన్నారా అంది. నాకు తెలీదు, క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి చెయ్యి ఖాళీ కూర్చుని ఉంది స్టాఫ్ రూమ్లో. అవునా, మరి నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటా. అంటానా? అంటే ఏముంది, ఉన్నదే నేను అన్నది. వదిన ప్లేస్లో నేనుంటే ముందు నీ పని చెప్పి తర్వాత వర్ష పని చెప్పేదాన్ని. అనిత అనితని అలాగే శరత్ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు అని. మన కళ్ళ ముందు బయటది వచ్చి మొగుడిని హక్ చేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా ఏంటి అంది అనిత. ఓమ్మో, మరీ ఇలా ఉన్నారేంటే ఒక్కొక్కరు అన్నాడు శరత్. ఇంకెవరు అంది అనిత. ఇంకెవరు తల్లి, నువ్వు నీ వదినలు ముగ్గురికి ముగ్గురు సరిపోయారు. మీరు అసలు ఆడపిల్లలే కాదే. అవును, మేము ఆడపిల్లలమని ఎవరు చెప్పారు? మేము ఆడపిల్లలం కాదు, ఆడపులులం అంది. అబ్బా అవునా, జోక్ బాగుంది, నవ్వాలా ఇప్పుడు నేను? అవును, నువ్వు చెప్పింది నిజమే. అందుకే ఆ రాక్షసులు ఇద్దరు కలిసి ఎవరు చేస్తున్నారో తెలియకుండా వర్షాకి చుక్కలు చూపించారు అన్నాడు. అనిత నవ్వుతూ అబ్బా అవునా, ఎంత మంచి మాట చెప్పావు. ఇంతకీ ఏం చేశారు ఏమిటి అంది. తనకు తెలిసినంత వరకు చెప్పాడు శరత్. వదిన వాళ్ళు కాబట్టి అలా చేశారు. నేనైతేనా తినే అన్నంలో ఎలకల ముందు కలిపి పెట్టేసేదాన్ని, లేకపోతే బలవంతాన ఆ చైనా ఫ్లైట్ ఎక్కించేదాన్ని. శరత్కి అనిత చివరన్నదేమిటో అర్థం కాలేదు. ముందు అర్థమైన తర్వాత మీరు అందుకు సమర్థులేలే అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. అమ్మో, పొద్దున్న జరిగిన దానికి ఏదో పని అన్నది. అలాంటిది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు. ఇదే కాదు, ఇంట్లో ఎవరూ ఒప్పుకోరేమో. అందరూ మంజుకే సపోర్ట్ ఇచ్చి నన్ను బయటికి తోసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. అక్కడ స్టాఫ్ రూమ్లో ఏదో జరుగుతున్నట్టుంది. ఒకసారి రండి వెళ్ళి చూసొద్దాం. మంజు పాప పంపిన టాబ్లెట్ పుణ్యమా అని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒంటిలోది అంతా ఫ్రీగా బయటికి నెట్టుబెట్టి నీరసంతో షరత్ వేసిన టాబ్లెట్ని కడుపులోకేసి కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చునుంది. అలా ఉన్న వర్ష దగ్గరికి రవి సార్ ఏదో చింతపండో నిమ్మకాయో తెలియదు కానీ పులిహోర కలుపుతున్నాడు. రవి సార్ కలిపే పులిహోరని బయట నుండి చూసిన మంజుకి తలలో ఫ్లాష్ లాగా బల్బ్ వెలిగి నవ్వుకుంటూ వెళ్ళింది. మంజు నవ్వుకుంటూ క్లాస్ రూమ్కి వెళ్ళబోయేసరికి పక్క నుండి ఎవరో చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళి పక్కనున్న రూమ్లోకి తీసుకొచ్చి తలుపు క్లోజ్ చేశారు. మంజు చేయి పట్టుకుని లాక్కుని వస్తుంటే ఎవర్రా దొంగ సచ్చినాడా, నా చేయి పట్టుకుని లాక్కుని వెళ్తున్నావు? నీ జిమ్మడిపోను, నీకెంత ధైర్యం రా అడ్డగాడిద. నా పంచి ఎప్పుడు తినలేదు కదరా కంచరగాడిద. నీకేరా చెప్పేది, నా చెయ్యి వదలరా నిలువుగాడిద అని తిడుతూనే ఉంది. ఈవిడి గారి నోటి తిట్లను భరిస్తూ మొహం చూపించుకున్న రూమ్లోకి తీసుకెళ్లి తలుపేసేశాడు. తలుపు వేసి ఇటు తిరిగేసరికి మంజు చెయ్యొచ్చి అతని చెంపని ముద్దు పెట్టుకుంది. అతను అబ్బా అని చెయ్యిని పట్టుకుని చెంపపైన మంజు వైపు చూస్తున్నాడు. అతను ఎప్పుడైతే అబ్బా అన్నాడో ఇంకో పంచ్ ఇవ్వబోయే మంజు అతను చూసి సార్ మీరా అంది. నేనే తల్లి, ఎంత గట్టిగా కొట్టేవి రాక్షసి. ఎందుకు ఇలా తీసుకొచ్చారు నన్ను? అయినా మీకు చాలా ఇష్టం అనుకుంటా నా చేతి దెబ్బ తినడం. అందరూ పెళ్ళాం చేతి వంట తింటారు కానీ మీకే బంపర్ ఆఫర్ అనుకుంటా. వంటతో పాటు నా చేతి దెబ్బ కూడా తింటున్నారు. అయినా నేనే అని తెలియదు కదా నీకు. అయ్యో సార్, మీరని ఎలా తెలుస్తుంది నాకు? మీ స్పర్శ అని తెలుసడానికి నేనేమన్నా వర్షానా ఏంటి? నాకు మీ స్పర్శలు అస్సలు తెలియదు. అలాంటప్పుడు మీరు అని ఎలా అనుకుంటాను? నేను ఒక భారత స్త్రీగా నా చేయి పట్టుకున్న వాడిని ఇలాగే కొడతాను కానీ వర్షలాగా పరాయి మొగుడికి హగ్గులు ముద్దులు ఇవ్వను అనంది. అలాగే మీకు కూడా పరాయి ఆడదానికి హగ్గులు చేసుకునే అలవాటు ఉంది కదా అని నాకు ఉండాలని లేదు కదా అనంది ఎర్రటి కళ్ళతో చూస్తూ. మంజు అడిగిన దానికి తన దగ్గర సమాధానం లేదు. అలా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తలుపేశారు? నేను వెళ్ళాలి అంది. నేను నీతో మాట్లాడాలి అన్నాడు. నాతో మాట్లాడాలంటే ఇంటి దగ్గర మాట్లాడచ్చు, అంతేకాని ఇలా తీసుకురాకూడదు. నన్ను ఇలా చూస్తే అందరూ చాలా రకాలుగా ఊహించుకుంటారు. మీరు ఎలాగో మన రిలేషన్ చెప్పరు. అలాగే పైగా ఈ కాలేజీలో సగం మంది నేను ఎక్కడ దొరుకుతానా నన్ను నలుగురిలో నిలబెట్టాలని చూస్తుంటారు. ఏం మాట్లాడాలో త్వరగా చెప్పేస్తే నేను వెళ్ళాలి. పొద్దున క్లాస్కి ఎందుకు రాలేదు? అది మీకు చెప్పాల్సిన పని లేదు. స్టూడెంట్స్కి క్లాసులు ఎక్కడితే హక్కు ఉంది, అది మీరు కాదు అనడానికి వీల్లేదు. అవునా, సరే అయితే వర్షకి ఏమైంది అనేది నాకు ఎలా తెలుస్తుంది? నీకు తెలియకుండానే వర్ష చేయి కాలిందా? నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేసావా? అయ్యో రామా, ఇది మరీ బాగుంది. మీరు నా మీద నింద వేయడం. నేను ఎవరికి సహాయం కావాలన్నా చేస్తాను. అలాగే నా మొగుడు కూడా ఒక సహాయం అడిగాడు, నేను కూడా చేస్తాను. నా మొగుడు
వర్షానే కాదు, దారిని పోయే దానయ్య అయినా, చివరికి నా శత్రువైనా హెల్ప్ చేస్తాను. అలాగే ఇందాక క్యాంటీన్లో మేడం చెయ్యి కాలి బాధపడుతుంటే హెల్ప్ చేశాను. అది కూడా తప్పేనా? హెల్ప్ చేయడం తప్పని ఏ రాజ్యాంగంలో అయినా రాసుందా ఏంటి? చెప్పండి. అట్లా గుడ్లు మిడకరిస్తూ చూస్తున్నారేంటి? సమాధానం చెప్పమంటే. అయితే నువ్వేం చేయలేదంటావు? అవును, చేయలేదు. నేను చేశానని ఏమన్నా సాక్ష్యాధారాలు ఉన్నాయా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఏమిటి సంగతి? వర్షాకి చేయి కాలింది అని మీరు ఇదైపోతున్నారు. కొంపదీసి ఇదేనా ఏంటి మీ ప్రేయసి, ప్రేమ, లవర్, మీ హృదయరాణి అని అంది కంటిలో సన్నని కన్నీటి పొర చేరగా. మంజుని అలా చూసిన ఒక్క నిమిషం ఏం మాట్లాడలేకపోయాడు. గిర్రున వెనక్కి తిరిగి తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. శరత్ అలా తీసుకుని వచ్చేసరికి తను కడపడలేదు. పొద్దున్న జరిగిన దానికి సారీ చెప్తాడేమో అనుకుంది. కానీ వర్ష గురించి అడగడానికి వచ్చాడని తెలిసేసరికి బాధగా అనిపించి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. శరత్ అలా వెళ్ళిపోయేసరికి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని వచ్చే కంటి నీటిని బలవంతంగా ఆపుకొని గుండె నిండా గాలి పీల్చుకొని నవ్వుతూ కళ్ళు తెరిచి రూమ్ నుండి బయటకు వచ్చేసరికి తన కోసమే వెయిట్ చేస్తున్న సుమతి కనపడింది. ఏమిటి సుమతి, ఇక్కడున్నావు? ఏం లేదు సార్, నేను ఈ రూమ్లోకి తీసుకెళ్ళటం చూశాను, అందుకే ఇక్కడికి వచ్చాను. మంజు కంగారుగా, ఎవరైనా చూసారా? లేదులేవే, కానీ ఎందుకు సార్ రూమ్కి తీసుకెళ్లారు? నవ్వుతూ, వర్ష చూసిన చుక్కలకి నేను కారణమా అని అడిగాడు. అవునా, నువ్వేం చెప్పావు? అక్కడ తనకి అర్థమైంది. నేనేమో రుజువు చూపించమన్నాను. అవునా, నీ గురించి తెలుసు కూడా అడిగాడా? చూడు, సరే నడు, క్లాస్కి వెళ్దాం. సుమతి, నేను ఇంటికి వెళ్తున్నాను రా. ఏరా అంది. ఏం లేదు. సరే అయితే వెయిట్ చేయి, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిన ఆంటీకి ఏం చెప్తావు? నిజమే కదా, సరే నడు వెళ్దాం. ఇద్దరు కలిసి సుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అనిత కూడా చెప్పలేదు. మన వర్ష ఆపసోపాలతో, రవి సార్ సేవతో ఎలాగో కాలేజీ అయ్యే టైంకి కొంచెం సర్దుకుంది. కాలేజీ అయిపోయింది. అందరూ వెళ్ళడానికి బయటకు వచ్చారు. శరత్ కూడా బైక్ తీశాడు, వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చి ఊడిపడిందో వర్ష వచ్చి తనని డ్రాప్ చేయమంది. ఆ మాటకి గతుక్కుమన్నాడు శరత్. నేనా డ్రాప్ చేసేదా? అవును, నువ్వే. ఎందుకో పక్కకు చూసిన శరత్కి తన వైపే చూస్తూ అనిత కనపడింది. ఏమిటి బేబీ మాట్లాడవు, నిన్నే అడిగేది. సారీ వర్ష, నాకు అర్జెంట్ పనుంది అని ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వర్ష కాలుతో గట్టిగా తప్పించుకున్నాడు. అయినా ఎక్కడికి పోతావు? నువ్వు ఎంత దూరం పోయినా నేను వదలను అని అనుకుంటూ ఉండగా హలో అని వినపడి వెనక్కి తిరిగింది. వెనక తననే చూస్తున్న రవి సార్ కనిపించాడు. ఏమిటి మేడం ఇక్కడున్నారు అన్నాడు. ఏం లేదు, శరత్ని డ్రాప్ చేయమంటే పనుందని వెళ్ళిపోయాడు. అవునా, పోనీ నేను డ్రాప్ చేయనా అన్నాడు రవి. మీరు చేస్తారా? వద్దులేండి, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను అంది వర్ష. ఏం వద్దు, అసలే మీరు బాగా నీరసంగా ఉన్నారు, ఇంకేం మాట్లాడబాకండి, రండి నేను డ్రాప్ చేస్తాను అని చొరవగా చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. వర్ష కూడా ఇంకేమీ అనలేకపోయింది. అనిత పార్కింగ్ ప్లేస్లో మంజు వాళ్ళ స్కూటీ లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారని కంగారు పడుతుంది. శరత్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అనిత కాల్ చేశాడు. అనిత కాల్ లిఫ్ట్ చేసి, హా అన్నయ్య చెప్పు. వెళ్ళిందా దెయ్యం? ఎవరు? అదే వర్ష. రవి సార్ తీసుకెళ్లారు. ఆయన పొద్దున హగ్గులిచ్చి ఇప్పుడు దెయ్యం అంటున్నావేంటి? అది ఎప్పుడు దెయ్యమే, పొద్దున ఏదో అలా జరిగిపోయిందిలే. అవునా, మీరు బయలుదేరారా? ఇంకా లేదు, వదిన వాళ్ళు ఇంకా రాలేదు. పార్కింగ్లో వాళ్ళ స్కూటీలు కూడా లేవు. అవునా, ఎక్కడికి వెళ్ళారు? ఓకే సరే, కాల్ చేయకపోయావా వాళ్ళకి? చేస్తాను అని మంజు కాల్ చేసింది అనిత. కానీ మంజు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సుమతికి ట్రై చేస్తుంటే రింగ్ అవుతుంది, కానీ కాల్ పిక్ చేయట్లేదు. శరత్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పింది. అవునా, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరు అసలు అనుకుని, సరే మంజు నువ్వు ఇంటికి బయలుదేరు, మధ్యలో నేను కలుస్తానని చెప్పి కాల్ కట్ చేసి అనిత కోసం వెయిట్ చేస్తున్నాడు. అనిత దారిలో శరత్ని కలిసి ఇద్దరు ఇంటికి వెళ్ళారు. మంజు రాకుండా ఇంటికి వచ్చిన శరత్ వాళ్ళని చూసి మంజు ఏది అని అడిగింది లక్ష్మి. ఏంటి, వదిన ఇంటికి రాలేదా అమ్మా? రాలేదు. మీ ఇద్దరు కాలేజీ నుండే కదా వచ్చేది? మీరు కాలేజీ నుండే అమ్మా, కానీ వదిన కాలేజీలో కనపడలేదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే ఇంటికి వచ్చిందేమో అని మేము కూడా వచ్చేసాం అంది అనిత. అసలు నీకు బుద్ధుందా చంద్ర? తన కాలేజీలో కనపడకపోతే ఇంటికి వచ్చిందని నువ్వు ఎలా అనుకుంటావు? ఒకసారి ఇంటికి కాల్ చేయాలని తెలీదా నీకు? అది అమ్మా, ఏం మాట్లాడు మాకు, ఒకసారి సుమతికి కాల్ చేయండి. చేశాను కానీ ఫోన్ పిక్ చేయట్లేదమ్మా అంది అనిత. అవునా, ఎక్కడికి వెళ్ళింది ఈ పిల్ల అనుకుంటుంది లక్ష్మి. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.